హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెట్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్ ఆయిల్ బోల్ట్ ఛాంబర్. ఇక్కడ ఆయిల్ బోల్ట్ హోల్ దగ్గర అయితే గమనించండి. మీరు బాగా గమనించారంటే ఇదైతే క్రాక్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఆయిల్ అయితే లీకేజ్ అయితే అవుతుంది. ఇంకొకటి హోండా చైన్ వెహికల్, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. దీనికైతే ఆల్రెడీ స్లివ్ డై 2 వేయడం జరిగింది. అయినా కూడా ఇది ఆయిల్ జమ వస్తుంది కాబట్టి దీనికి ఫుల్ ఇంజన్ చేస్తున్నాం. మళ్ళీ ఆ ప్రాబ్లం ఎలాగో ఉండకూడదనే ఉద్దేశంతో దీనికి కూడా మనం ఆ బోల్ట్కి అయితే వెల్డింగ్ చేయించడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడైతే బయటకైతే తీస్తున్నా. స్లీవ్తో సహా అయితే అది బయటకైతే వచ్చేస్తుంది. మనకి ఆయిల్ బోల్ట్ మాత్రం రాకుండా స్లీవ్తో సహా అయితే బయటకైతే వచ్చేసింది. ఎక్కువగా పల్సర్ వెహికల్లో ఈ ప్రాబ్లం అయితే క్రియేట్ అయితే అవుతూ ఉంటుంది. అది ఎడ్జ్లో ఇస్తాడు కాబట్టి బోల్ట్ అనేది కాస్త ఫుల్ టైట్ చేసామంటే క్రాక్ అయితే వస్తుంటుంది. కంపల్సరీగా కాస్త అనుభవం ఉన్న మెకానిక్తో పల్సర్ వెహికల్ అయితే ఆయిల్ చేంజ్ అయితే చేయించండి. నేను 2 ఛాంబర్స్ అయితే కర్నూలు తీసుకొని వచ్చి ఇక్కడ హోల్ అయితే బ్లాక్ చేయిస్తున్నా. మీరైతే చూడండి ఎక్కడైతే క్రాక్ వచ్చిందో ఇది లోపల సైడ్ కూడా మనకైతే క్రాక్ అయితే ఉంటుంది. మొత్తం A to Z దీన్ని అయితే మనం ఆ హోల్ని అయితే క్లోజ్ చేయించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు హోండా చైన్ వెహికల్ కూడా హోల్ అయితే క్లోజ్ చేయిస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. మీరు క్లారిటీగా అయితే చూడండి. మనకి ఆయిల్ అనేది లీకేజ్ కాదు. కొత్త ఛాంబర్ వేయించడం కంటే ఇలా సింపుల్గా తక్కువ ఖర్చులో అయితే అయిపోతుంది. కొత్త ఛాంబర్ అంటే మనకి ఎంత లేదన్నా కూడా 3500 అలా అయితే ఉండే అవకాశం ఉంటుంది. నేను క్లోజ్ చేయించిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. మళ్ళీ మనం దీన్ని లేత్ వర్క్ దగ్గరకు తీసుకొని వెళ్ళి క్లోజ్ చేయించిన హోల్కి మళ్ళీ డై వేయించడం అయితే జరుగుతుంది. మనకి 16 సైజ్ ఏదైతే ఆయిల్ బోల్ట్ ఉంటుందో ఆ విధంగా అయితే వేస్తారు. మీరు ఇక్కడైతే చూడవచ్చు. మనకి ఆ డ్రిల్ మిషన్తో అయితే హోల్ అయితే పెడుతూ ఉన్నారు. మనకి క్రాక్ వచ్చిందంటే కొత్త ఛాంబర్ కంటే ఇలా తక్కువ ఖర్చులో ఈ విధంగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్.